సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న కుండ బద్దలు కొట్టి ఏమని రాష్ట్రానికి ఆదాయం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇగో ఇక్కడ చూడండి, రాష్ట్రానికి ఆదాయం తగ్గింది, అంచనాలకు తగ్గట్టు వస్తలేదు, అప్పుల ఊబిలో చిక్కుకుంది, కొత్త అప్పులు ఇక చేయను, రైతులు మహిళలకు మస్తు పనులు చేసిన, 2 లక్షల రుణమాఫీ, 12,000 రైతు భరోసా, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చిన, మహిళలను కోటీశ్వరులను చేసిన, ఆడబిడ్డలకు ఏడాదికి 2 చీరలు పెట్టిన, నిరుద్యోగ సమస్య లేకుండా చేసిన, ఇంత చేస్తే నా మీద ఎందుకు కోపం? స్టేషన్ గన్పూర్ సభలో రేవంత్ రెడ్డి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి మాటకు మన దగ్గర సమాధానం ఉంది, తెలంగాణ ప్రజల దగ్గర కూడా సమాధానం ఉంది. ఒకసారి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలల్లా ఆయన అన్నీ చేసినా అని చెప్తా ఉన్నాడు. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇగో ఏమంటున్నాడు, రాష్ట్రానికి ఆదాయం తగ్గింది, అంచనాలకు తగ్గట్టుగా రావడం లేదు, అప్పుల ఊబిలో చిక్కుకుంది అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. గతంలో ఈయన ఏం చెప్పిండు, ఇది ఇక్కడ ఆరంగర్ నుంచి జూ పార్క్ మీదుగా పోయేటువంటి ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా ఎంఐఎం ఎంపీ ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి అప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఏమన్నారు, రాష్ట్రానికి మస్తు ఆదాయం ఉంది, మీకేం కావాలనో అడుగురి నేను చేసి పెడతా, మీరు ఏం మొహమాట పడకురి, మీకు ఏం కావాలి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీకు కావాలి అవన్నీ అడగండి, నేను చేసి పెడతా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక మాట మీద నిలబడాలి. ఆదాయం ఉంది అంటే ఉంది అని, లేదు అంటే లేదు అని. నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నావు. అక్కడనేమో ఎంఐఎంతో దోస్తాను కావాలి, నీ ప్రభుత్వం ఏమైనా అటు అయితే ఆ 7 మంది ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ చేయాలి, కాబట్టి రాష్ట్రానికి బొచ్చడ ఆదాయం ఉన్నది, మీరు ఏం టెన్షన్ పడద్దు, మీకు ఏం కావాలో చెప్పుర్రి నేను చేసి పెడతానేమో ఆడ చెప్తావు. ఇక్కడ బహిరంగ సభల మీదకి అసెంబ్లీ దగ్గరికి పోయేమో రాష్ట్రానికి ఆదాయమే లేదు, మొత్తం అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది, అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం వస్తలేదని చెప్పి ఇక్కడ చెప్తావు. ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక మీటింగ్లో చెప్పారు, రాష్ట్రానికి యావరేజ్గా 18,000 కోట్ల ఆదాయం వస్తుంది ప్రతి నెల. ఈ 18,000 కోట్ల ఆదాయంలో 4 నుంచి 5,000 కోట్లు ప్రభుత్వ జీతాలు పోతాయి, మిగతా 2,000 కోట్లతోటి సంక్షేమ కార్యక్రమాలు ఆ నెలకు సరిపడా అనుకోతాయి. మరి మిగతా పైసలన్నీ ఎక్కడ పోతాయని అటు ఇటుగా ఒక 8,000 కోట్లు పోయినా కానీ ఇంకా 10,000 కోట్ల ఆదాయాన్ని ప్రతి నెల రాష్ట్రానికి వస్తూ ఉంది. మరి ఏం చేస్తావు ఆ పైసలని? ఇది కాకుండా యావరేజ్గా ప్రతి నెలకి 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉన్నారు. ఈ 15 నెలల సమయం లోపల 1,54,000 కోట్ల అప్పు తెచ్చినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే మొన్న అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. మరి ఇలా మిగులుతున్న ఆదాయము, వచ్చిన ఆదాయము, తెచ్చిన అప్పు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరు తిన్నారు? ఏ మంత్రి తిన్నాడు? ఏ ముఖ్యమంత్రి తిన్నాడు? మరి రాష్ట్రం ఎందుకు అప్పుల ఊబిలో చిక్కుకుపోతా ఉన్నది? రాష్ట్రం ఎందుకు దివాలా తీస్తూ ఉన్నది? మనము ఏ మాత్రము సోయి లేకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నటువంటి ఇంగితం కూడా లేకుండా పోయి బహిరంగ సభల మీద మన రాష్ట్రానికి పైసలు లేవు, ఆదాయం తగ్గిపోయింది, అంచనాలకు తగ్గట్టుగా వస్తలేదు, ఈ రకంగా మాట్లాడడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది? అంటే రాష్ట్రానికి ఆదాయం తగ్గలేదు మిత్రులారా, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, రాష్ట్రానికి ఆదాయం తగ్గలేదు. రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని వీళ్ళు మింగుతా ఉన్నారు కమిషన్ల రూపంలో, హైడ్రా రూపంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం కుదేలు చేసి కొన్ని కంపెనీల పనులు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. చిన్న చితక కంపెనీలు, ఒక 20-30 ఇళ్ళు కట్టుకున్నటువంటి బిల్డర్లు, ఈ చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళ బిజినెస్లన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ నుంచి రూపాయి ఆమ్దాని రాదు రేవంత్ రెడ్డి గారికి కానీ. ఇంకా ఈ మధ్యలోనే లిక్కర్ రేట్లు కూడా పెంచిర్రు. మరి ఆ లిక్కర్ రేట్లు పెంచితే మరి ఆదాయం లేదంటే మరి పెంచినటువంటి లిక్కర్ రేట్ల పైసలు ఎక్కడ పోతా ఉన్నాయి? కొత్త బ్రాండ్లు తెచ్చిర్రు. ప్రతి బ్రాండు ఇక్కడికి వచ్చింది అంటే ఉట్టినే వస్తుందా? ఎంతో కొంత అప్పచెప్పుకోవాలి కదా. కేవలం ఈ మూటల సంచుల కోసం పోయినట్టుగానే ఉన్నది తప్ప ఇంకొకటి ఆదాయం లేక కాదు. రాష్ట్రానికి ఆదాయం తగ్గలేదు, ఆదాయాన్ని వీళ్ళు మింగుతా ఉన్నారు. వచ్చిన ఆదాయాన్ని ఏ కోట ఆ కోట, ముఖ్యమంత్రి గారి కోట, మంత్రుల కోట, ఆర్థిక శాఖ కోట, డిప్యూటీ కోట, ఇంకో మంత్రి కోట, వాళ్ళు గల్లపెట్టెలు ఓపెన్ చేసి ఎవరిని వాటా వాడు తీసుకుంటున్నట్టుగా. మనం ఎప్పుడైనా యాటను కోస్తాం అనుకో, ఆ యాటను కోస్తే ఏం చేస్తాము? పోగులేస్తాం. ఇగో ఇది నీ పోగు, ఇది నీ పోగు, ఇది నీ పోగు అని. అట్లా తర్వాత అయిపోయాక ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని చెప్పేసి పంచుకుంటారు. అట్లనే ఉన్నది ఇప్పుడు
తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం తగ్గలేదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. వచ్చిన ఆదాయాన్ని కాంగ్రెస్ వాళ్ళు మింగుతా ఉన్నారు, దోపిడికి పాల్పడతా ఉన్నారు. ఈ రాష్ట్రం అప్పుడు సుసంపన్నమైన రాష్ట్రమే, ఇప్పుడు బలంగా ఉన్నటువంటి రాష్ట్రమే. ఇక్కడ ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇక్కడ ఉపాధి కల్పన ఉన్నది. దేశంలోనే అత్యంత అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కానీ దీన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఇలా ఆదాయం తగ్గిందని చెప్తా ఉన్నాడు ఆయన. ఆదాయం తగ్గలే, వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు మింగుతా ఉన్నారు. అంచనాలకు తగ్గట్టుగా వస్తలేదు, అంచనాలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఖజానాకు వస్తలేదు వాస్తవమే, కానీ అంచనాలకు మించి వీళ్ళ ఖజానాలకు పోతా ఉంది. ప్రభుత్వ ఖజానా ఎండుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి గారి మాటలల్లో అర్థం చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆయన మాట్లాడినవి. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలల్లో ఇక్కడ ఇదేమో ప్రభుత్వ ఖజానా, ఇదేమో సొంత ఖజానా. ఈ సొంత ఖజానాల ఇదేమో సొంత ఖజానా, ప్రభుత్వ ఖజానా నిజంగానే ఎండుతుంది, ఇది మాత్రం నిండుతుంది. ఇది నిజంగానే ఎండుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి పైసలన్నీ ఇగో ఇట్లా హైడ్రా పేరుతోటి సొంత ఖజానాలకు పోతా ఉన్నాయి. హైడ్రా పేరుతోటి సొంత ఖజానాకు పోతా ఉన్నాయి. ఇక్కడ రావాల్సిన పైసలన్నీ కూడా మెల్లగా సొంత ఖజానాలకు పోతా ఉన్నాయి. ఈ సొంత ఖజానాలు ఎవరెవరు ఉన్నారు? ఇక మన రాజ్యాన్ని వెళ్తున్నటువంటి ఈ మహానుభావులందరూ ఆ సొంత ఖజానాన్ని నింపుకుంటారు. ఎవరి వాటా వాళ్ళది. దీంట్లో 20% కమిషన్ కొంతమంది, 10% కమిషన్ కొంతమంది, యూ ట్యాక్సులు, ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, దాంట్లో మీద జిఎస్టీలు, దాంట్లో మీద టీడీఎస్లు, ఇలాంటివన్నీ కూడా ట్యాక్సులు, స్పెషల్ ట్యాక్సులు అన్నీ కూడా వేసుకొని సొంత ఖజానా నింపుకుంటారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకుల సొంత ఖజానాలకు పోతా ఉన్నది ఇది. దీనికి కారణము ఈ హైడ్రా కావచ్చు, లేకపోతే వీళ్ళు తీసుకున్నటువంటి తలకు మాసినటువంటి విధానాలు కావచ్చు. వీటి వల్ల రాష్ట్రం ఇవాళ అతలాకుతలం అవుతా ఉన్నది. రాష్ట్రానికి ఆదాయం లేదు. ఎందుకు లేదు ఆదాయం? కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ప్రజలు ఉన్నారో అప్పుడు అదే ప్రజలు ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పనులు చేసిరో ఇప్పుడు అదే పనులు చేసుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అంటే మనీ సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం నడిచింది, ఉపాధి దొరికింది, చిన్న చితక పనులు నడిచినాయి, వ్యవసాయ రంగం అద్భుతంగా ముందుకు పోయింది, ఇవన్నీ పోయింది. ఆదాయం ఎట్ట పెరుగుతుందంటే రాష్ట్రానికి ఒకటి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, రైతు బందే చెప్తా. రైతు బంధుని ఈయన 2 సార్లు ఎగ్గొట్టిండు, మూడోసారి కూడా అది పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు రైతు బంధు ఒక రైతుకు ఒక 3 ఎకరాలు ఉందనుకో, కేసీఆర్ ఇచ్చిన దాని ప్రకారం 3 ఎకరాలు ఉంటే ఆయన 15,000 ఇస్తుండే ఒక్కసారికి. అంటే ఏడాదికి ఎంత ఇస్తుండే? 30,000 ఇస్తుండే. ఏడాదికి 30,000 రూపాయలు ఇస్తుండే. ఈ 30,000 ఒక రైతుకు వస్తే, ఈ 3 ఎకరాల భూమికి 30,000 వస్తే, ఈ 30,000 దంటకి ఇంకొక 10,000, 15,000, 20,000 కలేసుకొని ఆయన ఈ 3 ఎకరాలల్లో ఏదో ఒక పంటని సాగు చేస్తాడు. సాగు చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 30,000 మన రైతు ఇంట్లో పెట్టుకోడు, బ్యాంకులో పెట్టుకొని, గల్లపెట్టలో పెట్టుకోను, లేకపోతే సందుకలో పెట్టుకోను, దాచిపెట్టుకోడు. ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోడు ఏ రైతు కూడా. ఇట్లా రైతు బంధు పైసలు వస్తే ఏం చేస్తాడు? ఈ 30,000 దంటకి ఇంకో ఎన్నో కలిసి ఈ 3 ఎకరాలలో ఎకరమో 2 ఎకరాలలో వరి పంటనో, లేకపోతే అప్పటికి ఆ సీజన్కి ఏ పంట పండుతో ఆ పంటలు వేస్తాడు. ఆ పంటలు వేసే ప్రక్రియ లోపల ఆ భూమి దున్నియాలంటే ట్రాక్టర్ పెట్టి దున్నియాలి, ట్రాక్టర్ పైసలు ఇవ్వాలి. ఈ 30,000కి వెళ్ళి ట్రాక్టర్ ఆయనకు పైసలు ఇస్తాడు. ట్రాక్టర్ రోడ్ ఉట్టిన వస్తాడా? ట్రాక్టర్ రోడ్ ఏం చేయాలి? పోవాలి, డీజిల్ కొట్టించుకోవాలి, రావాలి. ఏమవుతుంది? డీజిల్కి పైసలు ఇస్తాడు. డీజిల్కి పైసలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? డీజిల్ నుంచి ప్రభుత్వానికి పోవాల్సినటువంటి వ్యాట్ రూపంలో పన్ను పోతుంది, ఆదాయం వస్తుంది. ఇప్పుడు దాని మీద ఒక డ్రైవర్ని పెడతాడు ట్రాక్టర్ ఓనరు. ఆ డ్రైవర్కి జీతం వస్తుంది, కూలి దొరుకుతుంది ఆ పూటకి. ఆయనకు 1,000, 2,000 ఆయనకి ఇస్తే ఆయన కుటుంబానికి కావాల్సినటువంటి సరుకులు, నీడ్స్ ఏవైతే అవన్నీ కొనుక్కుంటారు. ఆ కొనుక్కునే క్రమం లోపల ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. ఇటు డీజిల్ రూపంలో ఆదాయం పోతుంది, ఇటు సరుకులు కొనే రూపంలో ఆదాయం పోతుంది. మళ్ళా ఈ పంట వేస్తేందుకు విత్తనాలు కొనాలి, విత్తనాలు కొంటే దాని మీద ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. మందు కొనాలి, మందు కొంటే ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. ఇప్పుడు దానికి ఆ పంట వేస్తేందుకు కూలీలు కావాలి, కూలీలకు రోజువారీ పిలిచి 500, 600 కూలీ ఒక్కొక్కరికి ఇస్తే వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటివో, వాళ్ళ పిల్లలకో వాళ్ళకో కావాల్సినటువంటి అవన్నీ కొనుక్కుంటారు. అవన్నీ కొనుక్కున్నప్పుడు మళ్ళీ దాంట్లో మీద ట్యాక్స్ల రూపంలో మళ్ళా ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. ఇప్పుడు ఇలా 30,000 రూపాయల సంవత్సరానికి ఒక 3 ఎకరాల మీద వచ్చినప్పుడు
ఈ 30,000 గంటకి ఇంకో 20,000 30,000 కలిసి ఆ రైతు పంట వేసినప్పుడు దాని నుంచి మార్కెట్లో మనీ సర్క్యులేషన్ అవుతుంది. ఆ మనీ నుంచి ప్రభుత్వానికి ఆదాయం జనరేట్ అవుతుంది. ఇది సింపుల్ కామన్ థింగ్ కదా. నువ్వు మొత్తానికే ఈ 30,000 బంద్ పెడతీవి, 30,000 బంద్ పెడతీవి, ఎకరం పెట్టాల్సిన ఆయన అర్ధెకరము అప్పు తెచ్చి పెట్టి అది వెళ్ళకపోయేసరికి మొత్తానికి ఆగమైపోయాయి. ఇంకా ఏడుకెళ్ళి డబ్బులు రొటేషన్ అవుతాయి, డబ్బులు ఏడుకెళ్ళి నీకు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. మరి 30,000 ఎక్కడ పోయినారంటే ఇది మింగేసిరు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ రైతుకి ఇచ్చేటువంటి పైసలు ఉన్నాయి, అవి ఎక్కడ పోయినాయి? వీళ్ళు మింగేసిరు ముందే కాంట్రాక్టర్ల పేర్ల మీద కొంతమందికి. ఇవి రాగానే 7,600 కోట్లు పెట్టిపోయింది కేసీఆర్ అల్లా. రాగానే పొంగులేటి కంపెనీకి కొన్ని, ఆయన కంపెనీకి కొన్ని, ఈ కంపెనీకి కొన్ని పంపకాలు చేసుకుంటువి. ఆ పైసలన్నీ వంచుకొని దాంట్లో మీద కమిషన్లు వీళ్ళు వంచుకునేది. ఇక రైతుకి ఏడుకెళ్ళి రైతు ఏడుకెళ్ళి డబ్బులు మార్కెట్లో రిలీజ్ చేస్తాడు, ఎట్టుకెళ్ళి వస్తాయి. సో ఇట్లా ఈ రకంగా రాష్ట్ర ఆదాయాన్ని గండిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకు చేతగానితనం వల్ల, తెలివినంతనం వల్ల అప్పట్లో ఏమన్నా గొర్రెలు ఇస్తారు, బర్రెలు ఇస్తారా? చదువుకున్న పొరగాలకు గొర్రెలు లేవు, బర్రెలు లేవు, గొర్రెలకు ఉన్నటువంటి పెండ కూడా దిక్కులేదు. ఇప్పుడు గొర్రెలు ఇస్తారా అంటే గొర్రెల వల్ల ఎంతో ఉపయోగం ఉన్నది. ఒకప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో మీట్ ఎక్కువ తింటారు కదా, మనమైతే తింటారు కదా. నీకు కొన్ని వేల టన్నుల మీట్ రోజుకి అమ్ముడు పోతూ ఉంటుంది మటన్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కౌంట్ చేస్తే దాని అన్ యావరేజ్ లెక్కలు ఉంటాయి, గూగుల్లో కొడితే వస్తాయి. ఈ ఎక్కువ మీటు ఎక్కువ వచ్చేది మహారాష్ట్రకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి ఇంతకుముందుకు ఇంపోర్ట్ అవుతూ ఉండే మనకు. అక్కడి నుంచి తీసుకొచ్చి కొట్టేవాళ్ళు, ఇక్కడ అమ్మేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గొర్రెల స్కీమ్ స్టార్ట్ చేసిండో, ఆ గొర్రెల స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ మీట్ పెరిగింది. తెలంగాణలో ఈ షీప్ కల్టివేషన్ పెరిగింది. దీంతో ఏమైంది, ఇక్కడ తెలంగాణ మీట్ ఎక్కువగా వచ్చింది, ఆ ఇంపోర్ట్ తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది, మన వాళ్ళకు గొర్రెలు పోవడం, వాళ్ళు వాటిని సాధడం, లేదనుకుంటే అవి అమ్మేసుకొని మళ్ళీ కొత్తగా కొనుక్కొచ్చుకోవడం, అక్కడ కూడా డబ్బులు రొటేషన్ కావడం, అవి మళ్ళీ పెంచేసి అవి ఏం చేస్తారు చివరికి మళ్ళీ కోతకే కదా అమ్మేది. గొర్రెలని ఏమి ఇంకా దేనికో కాదుగా సాదేది. గొర్రెని దేనికోసం సాదుతారు? పిల్లలు ఉన్నప్పటి నుంచి తీసుకొస్తారు, జువాలను పెడతారు, పోయినప్పుడల్లా 50 గొర్రెలు 20 గొర్రెలు 30 గొర్రెలు అమ్మేస్తారు. దాంట్లో మీద డబ్బులు వస్తే మళ్ళీ దాని మీద అది చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది అది కదా. సో అట్లా ఈ తెలంగాణ మీట్ పెరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళి, మళ్ళీ బీహార్కి వెళ్ళి, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆదాయం పెరుగుతలేదు అంటే ఎట్లా పెరుగుతుంది? నీకు ఆలోచన ఉంటే ఆదాయం పెరుగుతుంది, ఆలోచన లేనప్పుడు ఎట్లా పెరుగుతుంది? గొర్రెలు ఇస్తేనేమో గొర్రెలు ఇచ్చారు అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఆ గొర్రెలు పోయడం వల్ల ఏమైంది, ఇతర రాష్ట్రాల మీటును పెంచుకోవాల్సి వచ్చింది, మన మీటు తగ్గిపోయింది. సో కాబట్టి ఇట్లా ఆలోచనాపరమైనటువంటి విధానంలో చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి వేస్తే దీని మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఆలోచన ఉంటే, రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచన ఉంటే ఈ రకంగా ఉంటుంది. అంతేగాని నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి ఇగో ఇక్కడ ప్రభుత్వ ఖజానానేమో ఎండగొట్టి మొత్తం సొంత ఖజానాన్ని నింపుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు, రాష్ట్రానికి ఈ రకంగా ఇబ్బందులకు గురవుతా ఉంది రాష్ట్రం. ఈ రకమైనటువంటి పరిస్థితులు పెట్టుకొని ఇక మేము మన రాష్ట్రానికి ఆదాయం వస్తలేదు, ఇవి వస్తలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు.